విక్టోరియా బాయ్స్ స్కూల్. ఈ స్కూల్ భారతదేశంలోని డార్జిలింగ్లో ఉంది. దీనిని 1879వ సంవత్సరంలో బ్రిటిష్ వలస అధికారులు స్థాపించారు. ఈ స్కూల్ని మొదట్లో హిల్ స్టేషన్లోని నివసించే బ్రిటిష్ మరియు యూరోపియన్ పిల్లల కోసమే దీనిని కట్టారు. అయితే కొన్నేళ్ల తరువాత 1909వ సంవత్సరంలో కొన్ని మర్మమైన పరిస్థితుల్లో మరణించిన విలియం ఎడ్విన్ హంఫ్రీస్ అనే యువకుడైన ఓల్డ్ స్టూడెంట్ యొక్క ఆత్మ ఈ స్కూల్ని వెంటాడుతుంది అని చెప్పబడింది. అయితే హిస్టరీ ప్రకారం హంఫ్రీస్ అతని తోటి స్నేహితుల చేత వేధించబడ్డాడని, ఇంకా తన స్కూల్ అయిన విక్టోరియా బాయ్స్ స్కూల్లో బాత్రూంలో మరణించాడు. అయితే తను చనిపోయిన కొన్ని నెలల తరువాత స్టూడెంట్స్కి మరియు టీచర్స్కి ఇంకా అక్కడ నివసించే స్థానికులకి కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ని గమనించారు. వాటిలో ఒకరోజు హంఫ్రీస్ ఆత్మని కొంతమంది చూశారంట. అయితే రాత్రి వేళ కాగానే కొన్ని వింత శబ్దాలు మరియు అరుపులు, గుసగుసలు వినబడేవి అంట. ఇంకా స్కూల్ చుట్టూ కదులుతున్న చీకటి దృశ్యాలు కనబడేవి. తన తరగతి గది తలుపులు వాటికి అంతటా అవే తెరవడం ఇంకా మూసివేయడం జరిగేవి. బల్లలు ఇంకా కుర్చీలు వాటికి అవే జరిగేవి, కదిలేవి. అయితే వేసవి కాలంలో కూడా తన తరగతి గది తీవ్రమైన చలి వేసేది అంట. ఇంకా కొన్ని రోజుల తరువాత ఆ స్కూల్లో ఒకరోజు ఒక స్టూడెంట్ హంఫ్రీస్ మరణించిన బాత్రూంలో తను వెళ్ళాడంట. అయితే అక్కడ హంఫ్రీస్ ఆత్మను తను చూశాడంట. ఇంకొన్ని రోజుల తరువాత హంఫ్రీస్ దయ్యం తన తరగతి గదిలో కూర్చోవడం ఆ స్కూల్ ఉపాధ్యాయులు కూడా చూశారు. అయితే సాయంత్రం పూట పిల్లలు ఆడుకునే సమయంలో కొంతమంది పిల్లలు కనిపించని స్నేహితుడితో ఆడుకుంటున్నట్లు కొంతమంది చెప్పారు. అయితే ఆ కనిపించని స్నేహితుడు హంఫ్రీస్ అని నమ్ముతారు. వీటి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని అనేక పారానార్మల్ యాక్టివిటీస్ బృందాలు ఈ విక్టోరియా బాయ్స్ స్కూల్ని సందర్శించాయి. అయితే పారానార్మల్ యాక్టివిటీస్ బృందాలు కొన్ని సాక్ష్యాలు కనిపెట్టాయి. వాటిని కొన్ని థియరీస్గా వివరించాయి. అవి ఏంటి అంటే, గత సంఘటనల నుండి మిగిలిన కొన్ని శక్తులు పాఠశాలను వెంటాడుతున్నాయి అని కొందరు నమ్మారు. మరికొందరు హంఫ్రీస్ ఆత్మ తెలివైనది అని మరియు ఇంటరాక్టివ్ అని ఇతరులు నమ్మారు. అయితే స్కూల్ యొక్క చీకటి చరిత్ర ఒక బాధాకరమైన శక్తిని అంటుకొందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఇక స్కూల్ మూసివేత మరియు ప్రస్తుత స్థితి గురించి వస్తే, స్టూడెంట్స్ నమోదు తగ్గుదల మరియు ఆర్థిక సమస్యలు కారణంగా 2006లో స్కూల్ని మూసివేయబడింది. ఇక పారానార్మల్ యాక్టివిటీస్ నివేదికలతో భవనం పాడుబడి ఉంది. ఇక నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.